నేను ఒక్కోసారి మరి మాట్లాడవలసి వస్తుంది. ఏదేమైనా తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో చూశారు. చూద్దాం. ఎంపీయా? ఎమ్మెల్యేయా? 22వ తారీఖు నేను నామినేషన్ వేస్తున్నా. ఉదయం 11, 11:30 మధ్యలో. ఇప్పుడే తొందరపడి ఎమ్మెల్యేయా? ఎంపీయా? అని అడగొద్దు. బహుశా రేపు తెలియవచ్చు. రేపు మళ్ళీ కూర్చుందాం. ప్రస్తుతానికి ఆ ప్రశ్నలు మీలోనే ఉంచేసుకోండి. బట్ అందరికీ తెలియాలి కాబట్టి, నా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా అభిమానులందరికీ కూడా తెలియాలి కాబట్టి 22వ తారీఖు నా నామినేషన్ ఉంటుంది. అంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లీక్ కాదు. కొందరు లీక్ ఇస్తారు. నేను క్లియర్గా చెప్తున్నా. మా పండితులతో మాట్లాడా. 22వ తారీఖు నా నామినేషన్ ఫైల్ చేస్తా. బహుశా రేపు ఎల్లుండో. పేపర్ సమాచారం అని మీ పేపర్లో కూడా వచ్చింది ఇవాళ. సో ఆ పేపర్ వార్తల ప్రకారం ఇది ముఖ్య నాయకులు ఎవరు రారు, అభిమానులు వస్తారు. ఎందుకంటే అందరూ వస్తారు. అందుకనే నేను ముందు అనౌన్స్ చేశా. డెఫినెట్గా నాయకులు, ఎందుకంటే ఎవరికాళ్ళు వాళ్ళ నామినేషన్ గొడవలు వాళ్ళు ఉంటారు. 22వ తారీఖు మంచి ముహూర్తం కాబట్టి ఎక్కువ మంది ఆ రోజే, అంటే కొన్ని నక్షత్రాల సెట్టింగ్లు ఉంటాయి, అందరికీ షూట్ కాకపోవచ్చు, కానీ నాయకులు ఎవరి గొడవలు వాళ్ళు ఉంటారు కాబట్టి నన్ను అభిమానించే ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా, అంటే ఫారినర్స్ కాదు, మన ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చే అవకాశం ఉంది. 22. అదే అడగొద్దని చెప్పేగా, నాకు తెలియదుగా. ఇంకా రాశారు కదా పేపర్లో, ఏం రాశారు? ఎంపీకి పైకి పంపించారు అన్నారు. సో మళ్ళీ దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. బోళ్ళు ఉంటాయి గోడల్లో. సో కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యేల్లో ఒకదానికి నేను పోటీ చేస్తానని పేపర్లో రాసిన విషయాన్నే చెప్తున్నా. నాకు తెలిసిన విషయం కాదు, పేపర్లో రాసిన విషయం.